నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 10. ఈ యొక్క 10వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో 3వ లైన్, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. మరి మామూలుగా లేదు, ఎందుకంటే ఆయన ప్రేమ ఇంత అధికంగా ఉంటుంది నీ పట్ల. మాకెవరున్నారు, మాది చిన్న కుటుంబం, మాకంత మనుషుల బలం లేదు, ప్రజాబలం లేదు, ఎక్కువ అంత పెద్ద బలం లేదు, మేము అందరి ముందు భయంతోనే బ్రతుకుతున్నాం, ఏ రకరకాల వేదన చెందుతున్నావు కదా. దేవుడు బలమైన వాడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. అందుకనే మార్గాలు తెరిచేసాడు, ద్వారాలు తెరవబడ్డాయి. ఆశీర్వాదం రావటం చూస్తావు, ఆల్రెడీ అనుభవిస్తున్నావు. బలమైన కృపను ఇంకా చూడబోతూ ఉన్నావు. పెద్ద మాట ఏంటో తెలుసా ఈరోజు మాట్లాడిన మాట? మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను. మిమ్మల్ని బాధ పెట్టేవాడు చిన్నవాడా పెద్దవాడా, పెద్దవారైనా చిన్నవారైనా గొప్పవారైనా, రాజకీయ నాయకులైనా మతపరమైన నాయకులైనా, డబ్బున్నవారైనా ఆస్తిపరులైనా, ఎవడైనను నిన్ను బాధ పెడితే వాడు తగిన శిక్షకు పాత్రుడవుతాడు.